नमस्ते महोदय। अथ नमस्ते महोदय। मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నేను చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? నేను చెప్పిన పాఠంలో అస్తు ప్రకృత మనుషరామః. నిన్న మనము అభ్యాసం 29లో ఉన్నటువంటి వాక్యాల యొక్క ఆన్సర్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ అభ్యాసం 30 కూడా కొన్ని మనకు వాక్యాలు ఉన్నాయి, అవి రాసుకుందాము. ముందుగా సంస్కృత వాక్యాలు రాసుకోండి. అభ్యాసం 30లో ఇవి నిన్న చెప్పాను. మనం అభ్యాసం 30లో సనంతు ధాతుని ఉపయోగించి వాక్యాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ రకంగా రాయాలనేది ఈ నియమాలను ఉపయోగించి వాక్యాలు చూద్దామండి. ఇక్కడ కొన్ని శుశ్రూషతే చికీర్షతే శబ్దాలు వచ్చాయి. వాటి అర్థం చెప్తా అని చెప్పాను, ఇక్కడ వస్తున్నాయి. అక్కడ మీకు అక్కడే చెప్పేస్తాను, తెలుస్తుంది. వాక్య చెప్పేటప్పుడే వాటి యొక్క క్రియాపదానికి అర్థం ఏంటని చూస్తాను. రాసుకోండి. అభ్యాసం 30లో ఇది రాసుకోండి, నేను చెప్పేస్తాను. ఓకే, రాసుకోండి. గ్రూపులు పెట్టారంతా రాసుకునే ఇబ్బందిగా మరి ఒకసారి చూసుకోండి. అస్తు అభ్యాసం 30లో సంస్కృత వాక్యం. ముందుగా భూభృత్ కస్యచిత్ మహీక్షితో రాజ్యం జిగీషతు. భూభృత్ కస్యచిత్ మహీక్షితో రాజ్యం జిగీషతు. జిగీషతు. భూభృత్ కస్యచిత్ మహీక్షితో రాజ్యం జిగీషతు. ఇక్కడ జిగీషతు అంటే ఊరికి అర్థం చెప్తాను, ఇక్కడ వచ్చింది కాబట్టి. జిగీష అంటే గెలవటానికి ఇష్టపడి, జేతుమిచ్చతి జిగీషతి, గెలవటానికి ఇష్టపడేవాడు. జిగీషతి అంటే గెలవటానికి ఇష్టపడేవాడు. ఇక్కడ మీకు 120 నియమంలో జిగీషతి శబ్దం వచ్చింది, జిగీషతి శబ్దం వచ్చిందండి. జిగీషతి అంటే అంటే జీ ధాతువుకు సన్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు జిగీషతి అనే రూపం తయారవుతుంది. అంటే గెలవటానికి ఇష్టపడుతున్నాడు. అది సంపూర్ణ వాక్యంలో ఏ రకంగా అనేది అది మీరు వాక్యాన్సర్ రాయండి. జిగీషతుని గెలవటానికి ఇష్టపడుతున్నాడు అంటే ఇక్కడ జిగీషతు అనేది లోట్లకార్ లో ఉంది కాబట్టి ఇష్టపడాలి అని అర్థం వస్తుంది. ఓకేనా? జిగీషతుని ఇష్టపడాలి. ఓకేనా? అస్తు. నెక్స్ట్ రెండో వాక్యము వివక్షు. వివక్షు విపశ్చిత్ కించిత్ వివక్షతు. వివక్షు. వివక్షు అంటే మాట్లాడానికి ఇష్టపడేవాడు. వివక్షు విపశ్చిత్ కించిత్ వివక్షతు. వివక్షతు. చూడు, ఇవన్నీ ఏదో ఒక లకారంలో ఉన్నాయి. ఇక్కడ లోట్ లకారం వచ్చి వివక్షత లోట్ లకారమే. విపశ్చిత్ వివక్షు విపశ్చిత్ కించిత్ వివక్షతు. వివక్షతు. నెక్స్ట్ 3 వాక్యము మరుత్. మరుత్ వాతి. వాదాతం ఇచ్చాడా? మరుత్ వాతి, అందులో కామ పెట్టేసి ఇతః ఏతిచ. ఇతః. ఇతః ఏతిచ. ఏతి క్రియాపదం అండి. ఈ ధాతుకు ఏతి వస్తుంది. అది దాని అర్థం ఏంటి గమనించండి. ఇతః ఏతిచ. మరుత్ వాతి ఇతః ఏతిచ. ఇతః ఏతిచ.
నెక్స్ట్ అండి విపశ్చిత్, 4వ వాక్యం. విపశ్చిత్ 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 ఏతి, విపశ్చిత్ ఏతి, విపశ్చిత్ ఏతి. అందులోనే సూర్య ఉదేతి, విపశ్చిత్ ఏతి కామ సూర్య ఉదేతి, సూర్య ఉదేతి కామ శత్రు అపైతి, శత్రు అపైతి, శత్రు అపైతి. నెక్స్ట్ అండి 5వ వాక్యం. జిజ్ఞాసు 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 అంటే తెలుసుకోవడానికి ఇష్టపడిన జిజ్ఞాసు అంటామండి, తెలుసుకొని ఇష్టపడేవాడు. జిజ్ఞాసు భూభృత్, జిజ్ఞాసు భూభృత్, జిజ్ఞాసు భూభృత్. ఇక్కడ జిజ్ఞాసుని విశేషణం అండి, ఎవరికి? భూభృత్కి విశేషణం. జిజ్ఞాసు భూభృత్. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, జిజ్ఞాసు భూభృత్. ఇది క్లారిటీగా లేదండి, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి తీసివేసి మళ్ళీ పెట్టండి లక్ష్మణ్ గారు. జిజ్ఞాసు భూభృత్, అది ప్రింట్అవుట్ సరిగా రాలేదు, అది మళ్ళీ ఫోటో తీయండి. జిజ్ఞాసు భూభృత్ పరహ్యః అత్ర ఐత్, పరహ్యః పరహ్యః అత్ర ఐత్, పరహ్యః అత్ర ఐత్, హ్యః ఆగచ్చత్. ఏం చెప్పాను? జిజ్ఞాసు భూభృత్ పరహ్యః అత్ర ఐత్, అత్ర ఐత్ హ్యః అగచ్చత్ చ, యః అగచ్చత్ చ, హ్యః అగచ్చత్ చ, హ్యః అగచ్చత్ చ, హ్యః అగచ్చత్ చ, హ్యః అగచ్చత్ చ. నెక్స్ట్ 6వ వాక్యం. శుశ్రూషు అంటే వినడానికి ఇష్టపడేవాడు. శుశ్రూషు, శుశ్రూషు, శుశ్రూషు విపశ్చిత్, శుశ్రూషు విపశ్చిత్ స్వః యేష్యతి, స్వః యేష్యతి. శుశ్రూషు విపశ్చిత్, శుశ్రూషు విపశ్చిత్ స్వః యేష్యతి. అందులో కామ పెట్టేసి పరస్వో గమిష్యతి చ, పరస్వో గమిష్యతి చ, పరస్వో గమిష్యతి చ. పరస్వో గమిష్యతి చ. మళ్ళీ ఒకసారి చూడండి. శుశ్రూషు విపశ్చిత్ స్వః యేష్యతి పరస్వో గమిష్యతి చ, పరస్వో గమిష్యతి చ, పరస్వో గమిష్యతి చ. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. శుశ్రూషు గురోః శుశ్రూషాం కుర్యాత్, శుశ్రూషు గురోః శుశ్రూషాం కుర్యాత్, శుశ్రూషు గురోః శుశ్రూషాం కుర్యాత్, శుశ్రూషు
गुरोः शुश्रूषां कुर्यात्। నెక్స్ట్ చికిత్సకో, నెక్స్ట్ వాక్యం అండి. చికిత్సకో జిఘాంసుం అపి, జిఘాంసుం అపి చికిత్సతి. చికిత్స అంటే వైద్యం చేస్తాడు. చికిత్సకః, చికిత్సకః అంటే వైద్యం చేసేవాడు. చికిత్సకః జిఘాంసుం అపి, జిఘాంసుం అపి చికిత్సతి, చికిత్సతి. చికిత్సతి, చికిత్సకః జిఘాంసుం అపి చికిత్సతి. నెక్స్ట్ వాక్యం విపశ్చిత్ ధర్మం మీమాంసిష్యతే. 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 నెక్స్ట్ వాక్యం అండి. చికీర్షు కార్యం చికీర్షతు. చికీర్షు, చికీర్షు కార్యం చికీర్షతు. చికీర్షు కార్యం చికీర్షతు. చికీర్షు పదో వాక్యం. కార్యం చికీర్షు. చికీర్షు కార్యం చికీర్షతు అండి, లోట్లకారం క్షమ్యతాం. చికీర్షు కార్యం చికీర్షతు. చికీర్షతు, చికీర్షతు. చికీర్షు కార్యం చికీర్షతు. చికీర్షు కార్యం చికీర్షతు. చికీర్షు కార్యం చికీర్షతు. నెక్స్ట్ వాక్యం అండి. జిజ్ఞాసు ధర్మం జిజ్ఞాసేత్. జిజ్ఞాసు ధర్మం జిజ్ఞాసేత్. జిజ్ఞాసు ధర్మం జిజ్ఞాసేత్. జిజ్ఞాసు ధర్మం జిజ్ఞాసేత్. జిజ్ఞాసేత్ అండి. జ్ఞా అంటే వస్తే జ్ఞా అంటారు, ఒక్కొక్కరు ఒక రకంగా ఉచ్చరిస్తారు. ఇది జిజ్ఞాసు ధర్మం జిజ్ఞాసేత్. జిజ్ఞాసేత్. అస్తు. నెక్స్ట్ వాక్యం. జిజ్ఞాస అంటే తెలుసుకోవడానికి ఇష్టపడాలి. నెక్స్ట్ అండి. దిదృక్షు. దిదృక్షు, దిదృక్షు మహీక్షితం దిదృక్షతే. దిదృక్షు మహీక్షితం దిదృక్షతే. దిదృక్షత అంటే చూడటానికి ఇష్టపడతాడు, చూడటానికి ఇష్టపడుతున్నాడు. దిదృక్షు మహీక్షితం, దిదృక్షు మహీక్షితం దిదృక్షతే. దిదృక్షు మహీక్షితం దిదృక్షతే. నెక్స్ట్ అండి. పిపాసు జలం పిపాసతి. పిపాసు జలం పిపాసతి. పిపాసు జలం పిపాసతి. పిపాసు జలం పిపాసతి. నెక్స్ట్ వాక్యం. తితీర్షు గంగాం తితీర్షతి. తితీర్షు
గంగాం తితీర్షతి, గంగాం తితీర్షతి, తితీర్షు గంగాం తితీర్షతి. నెక్స్ట్ 15వ వాక్యం. విపశ్చిత్, విపశ్చిత్ తత్ర ఏతి, విపశ్చిత్ తత్ర ఏతి, విపశ్చిత్ తత్ర ఏతి, కామ ఏతు, అందులోనే లోట్లకారంలో. ఏతి లట్లకారము, ఏతు లోట్లకారం. విపశ్చిత్ తత్ర ఏతి, కామ ఏతు, కామ ఇయాత్, 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 కామ ఐత్, 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 ఏష్యతి వా, ఏష్యతి, ఏష్యతి వా. విపశ్చిత్ తత్ర ఏతి, ఏతు, ఇయాత్, ఐత్, ఏష్యతి వా. ఇది ఈ ధాతుని ఉపయోగించి 15వ వాక్యం ఉంది. లట్టు, లోటు, లింగ్, లంగ్, లిట్టు లకారం ఇచ్చాను, అంటే అద్వితీయ భవిష్యత్ కాలం. అస్తు అంతిమ వాక్యం. కస్మై చిత్, కస్మై చిత్ శుశ్రూషా రోచతే, కస్మై చిత్ శుశ్రూషా రోచతే, కస్మై చిత్ శుశ్రూషా రోచతే, కస్మై చిత్ శుశ్రూషా, శుశ్రూషా రోచతే, కస్మై చిత్ శుశ్రూషా రోచతే. అస్తు ఇవి మనకు సంస్కృత వాక్యాలు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇవి తెలుగు వాక్యాలు రాసుకోండి, తెలుగులోనే రాసుకోండి. తెలుగు రాసుకోండి. రాముడు చదవటం ఇష్టపడుతున్నాడు, రాముడు చదవటం ఇష్టపడుతున్నాడు, కామ తెలుగులో రాసుకోండి వాక్యాలు. రాముడు చదవటం ఇష్టపడుతున్నాడు, అందులోనే కాబట్టి మాట్లాడడం ఇష్టపడుతున్నాడు. ఇవన్నీ సన్నంత ప్రయోగాలండి. మాట్లాడడం ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ కామ సేవ చేయటం ఇష్టపడుతున్నాడు, సేవ చేయడం ఇష్టపడుతున్నాడు. ఇంకా ఇంకా పని చేయడం ఇష్టపడుతున్నాడు, కాదు పని చేయడం ఇష్టపడుతున్నాడు. ఇంకా పని చేయటం ఇష్టపడుతున్నాడు, ఇంకా పని చేయటం ఇష్టపడుతున్నాడు. ఓకే. నెక్స్ట్ 2వ వాక్యం. శిష్యుడు, శిష్యుడు ఈదటం ఇష్టపడుతున్నాడు, ఈదటానికి ఇష్టపడుతున్నాడు. శిష్యుడు ఈదటానికి ఇష్టపడుతున్నాడు, శిష్యుడు ఈదటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ అందులోనే శిష్యుడు ఎదటానికి ఇష్టపడుతున్నాడు, ఇంకా ధర్మం తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ధర్మాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ధర్మాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, కామ అందులోనే ఇంకా నీరు త్రాగడానికి ఇష్టపడుతున్నాడు, నీరు త్రాగడానికి ఇష్టపడుతున్నాడు, నీరు త్రాగడానికి ఇష్టపడుతున్నాడు. అస్తు నెక్స్ట్ వాక్యం. అందులో దాన్ని రాసుకోకూడదు, ఇది కూడా. ఇంకా దానం చేయడం ఇష్టపడుతున్నాడు, ఇంకా దానం చేయడం ఇష్టపడుతున్నాడు, అందులోనే దానం చేయడం ఇష్టపడుతున్నాడు, కామ దానం చేయడం ఇష్టపడుతున్నాడు, కామ ఇంకా వస్త్రాన్ని ధరించడానికి ఇష్టపడుతున్నాడు, వస్త్రమును ధరించడానికి ఇష్టపడుతున్నాడు, వస్త్రమును ధరించడానికి ఇష్టపడుతున్నాడు, వస్త్రమును ధరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఇంకా ధనాన్ని
పొందడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ధనాన్ని పొందడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ధనాన్ని పొందటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ధనాన్ని పొందటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ధనాన్ని పొందటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ధనాన్ని పొందటానికి ఇష్టపడుతున్నాడు. అస్తు. ఇంకా ధనాన్ని పొందటానికి ఇష్టపడుతున్నాడు. ఓకే. నెక్స్ట్ రాసుకోండి. రాజా శత్రువును చంపటానికి ఇష్టపడుతున్నాడు. రాజా శత్రువును చంపటానికి ఇష్టపడుతున్నాడు. రాజా శత్రువును కాకుండా శత్రువును దాన్ని బహువచనాన్ని రాజా శత్రువులను చంపటానికి ఇష్టపడుతున్నాడు. చంపటానికి ఇష్టపడుతున్నాడు. రాజా శత్రువులను చంపటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్. రాజా శత్రువులను చంపటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ అండి. రాజా శత్రువులను చంపటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్. అవును తినడు కదా, నాకు వచ్చి అర్థమైపోయింది బాత్రూమ్ చూసిన వెంటనే. రాజా శత్రువులను చంపడానికి ఇష్టపడుతున్న తర్వాత నెక్స్ట్ వాక్యం రాసుకోండి. మరణాసన్న వ్యక్తిని చనిపోయేవాడిని చూడటానికి ఇష్టపడుతున్నాడు. చనిపోవడానికి అంటే చనిపోవడానికి సిద్ధం అవుతుంది. అంటే అంటే కొన్ని క్షణాలు చనిపోతాం. అటువంటి వ్యక్తి చనిపోయే వ్యక్తి చనిపోతున్నటువంటి వ్యక్తిని చూడటానికి ఇష్టపడుతున్నాడు. అంటే అంతిమ స్థితిలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఒకసారి ఎక్కువ వృద్ధావస్థ కలిగినప్పుడు అంతిమ స్థితిలో ఉంటుందా అటువంటి వ్యక్తిని ఎక్కువ అంటే రుగ్నావస్థ కలిగిన వ్యక్తి అని చెప్పొచ్చు అన్నమాట. మరణాసన్ని ఏదైతే ఉన్నదో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని చూడటానికి ఇష్టపడుతున్నాడు. సిద్ధంగా అంటే అట్లా చెప్పకూడదు. మరణాసన్ని వ్యక్తిని చూడటానికి ఇష్టపడుతున్నాడు అంటే మరణానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. మరణానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని చూడటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ధనాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందులో ఇంకా ధనాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. రాజ్యాన్ని గెలవటానికి ఇష్టపడుతున్నాడు. అందులోనే రాజ్యమును గెలవటానికి ఇష్టపడుతున్నాడు. రాజ్యమును గెలవటానికి ఇష్టపడుతున్నాడు. రాజ్యమును గెలవటానికి ఇష్టపడుతున్నాడు. రాజ్యమును గెలవటానికి ఇష్టపడుతున్నాడు. ఫస్ట్ నెక్స్ట్ వాక్యం రాసుకోండి. వైద్యుడు అంటే చికిత్సకుడు. వైద్యుడు మరణాసన్న వ్యక్తికి వైద్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే చావు బతుకుల్లో ఉండా అంటాం కదా మనం ఏదైనా అకస్మాత్ జరిగినప్పుడు. అంటే చావు బతుకుల్లో ఉన్న వ్యక్తికి చికిత్స చేయడానికి ఇష్టపడుతున్నాడు. దాన్ని మరణాసన్న వ్యక్తి అంటాం. మరణ అంటే మరణం ఆసన్న అంటే దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. మరణాసన్న వ్యక్తికి అంటే మనం దగ్గరగా ఉండేటువంటి వ్యక్తికి చికిత్స చేయడానికి ఇష్టపడుతున్నాడు. చికిత్స చేయడానికి ఇష్టపడుతున్నాడు. చికిత్స చేయడానికి ఇష్టపడుతున్నాడు. అస్తు. నెక్స్ట్ అండి. వైద్యుడు మరణాసన్న వ్యక్తికి చికిత్స చేయడానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ వాక్యం అండి. భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. భోజనం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా అందులోనే ఇంకా సత్యాన్ని గంభీరంగా విచారించడానికి ఇష్టపడుతున్నాడు. సత్యాన్ని
గాంభీర్యంగా గాంభీర్యంగా విచారించడానికి ఇష్టపడుతున్నాడు. సత్యాన్ని గంభీరంగా విచారించడానికి ఇష్టపడుతున్నాడు. గంభీర్యంగా విచారించడానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ అండి. నెక్స్ట్ అందులో కామా పెట్టి రాసుకోండి. ఇంకా పాపాలను వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. 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 పాపములను వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ 5వ వాక్యం. ఒకరికేమో సేవ చేయటం, ఒకరికేమో చికిత్స చేయటం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది అది చెప్తున్నా. ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. ఒకరికేమో సేవ చేయడం అంటే ఇష్టం, అందుకే ఒకరికేమో సేవ చేయటం, ఒకరికేమో కామ పెట్టదాని, ఒకరికేమో చికిత్స చేయటం, కామ, ఒకరికేమో ధర్మాన్ని ఒకరేమో ధర్మాన్ని గాంభీర్యంగా విచారించడం, ఒకరేమో ధర్మాన్ని గాంభీర్యంగా విచారించడం, ఒకరికేమో ధర్మాన్ని అంటే ధర్మ విషయంలో గాంభీర్యంగా విచారించడం, ఇంకా ఒకరికేమో ధర్మం గురించి తెలుసుకోవడానికి, ఇంకా ఒకరికేమో ధర్మం గురించి తెలుసుకోవడానికి చాలా ఇష్టం. ఇంకా ఒకరికేమో ధర్మం గురించి తెలుసుకోవడానికి చాలా ఇష్టం అంటున్నాయి ఇక్కడ. ఈ సనద్ధాతు కాదు, రుచిధాతును ఉపయోగించాలి. సనద్ధాతు కాకుండా అంతిమది రుచిధాతును ఉపయోగించాలి. ముందు వచ్చి సనద్ ప్రయోగాలు, తర్వాత అంతిమది చాలా ఇష్టం అంటే రుచిధాతును ఉపయోగించాలి. అంటే ఒక్కొక్కరికి ఇష్టం. ఒకరికి సేవ చేయటం, ఒకరికేమో చికిత్స చేయటం, ఒకరికి ధర్మాన్ని గురించి గంభీరంగా విచారించడం, ఒకరికేమో ధర్మం గురించి జిజ్ఞాస, ధర్మాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. ఒకరికేమో ధర్మం గురించి తెలుసుకోవడం చాలా ఇష్టము. అస్తు రాసుకోండి. దేవదత్తుడు దేవై దత్తం దేవదత్త అంటే దేవదత్త ద్వారా ప్రసాదం ఉత్పన్నమైనటువంటి వారిని దేవదత్త అంటాడు. దేవై దత్తం దేవదత్త. అస్తు. దేవదత్త మొన్న వచ్చాడు, నిన్న వెళ్ళిపోయాడు. దేవదత్తుడు మొన్న వచ్చాడు, నిన్న వెళ్ళిపోయాడు. దేవదత్తుడు మొన్న వచ్చాడు, ఈ రోజు వెళ్ళిపోయాడు. మొన్న వచ్చాడు, ఈ రోజు వెళ్ళిపోయాడు. అస్తు. నెక్స్ట్ వాక్యం. నేను రేపు వెళ్తా. ఇప్పుడు నేను అంటున్నాను, రేపు వెళ్తా అంటున్నాను. రేపు అంటే ప్రధాని మనకు లుట్టు లెక్క రావాలి. అంటే రేపు అంటేనే రేపు ఎల్లుండి జరిగిపోయే భవిష్యత్ కాలం. రేపు అంటున్నాం కాబట్టి ఆ లెక్కను ఉపయోగించండి. నేను రేపు వెళ్తాను, ఇంకా ఎల్లుండి మళ్ళీ వస్తాను. నేను రేపు వెళ్తాను, ఎల్లుండి మళ్ళీ వస్తాను. ఇక్కడ ఈ ధాతును ఉపయోగించండి. ఈ ధాతును లుట్ లకారంలో. నేను రేపు వెళ్తాను, ఎల్లుండి మళ్ళీ వస్తాను. ఎల్లుండి మళ్ళీ వస్తాను. రేపు అంటున్నా అంటే స్పష్టంగా మాదైతే సరే వాక్యాన్ని ముందు రాసుకుంటాం కాబట్టి మనకి స్పష్టత కోసం రేపు అంటున్నాం. కానీ ఎక్కడైనా మనకు లకారాన్ని బట్టి ఇది రేపు అనే శబ్దం ఇవ్వకపోయినా మనం ఐడెంటిఫై చేయాలి. ఇది లుట్ లకారమా, లేదంటే లిట్ లకారం అంటే అద్యతన భవిష్యత్ కాలమా, లేదంటే స్వహ భవిష్యత్ కాలమా అనేది. అస్తు. తో నేను రేపు వెళ్తాను, ఎల్లుండి వస్తాను. ఇది లుట్ లకారాన్ని ఉపయోగించి రాయండి. అన్యద్యతన
భవిష్యత్ కాలం. అస్తు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. వినటానికి ఇష్టపడేవాడు వినటానికి ఇష్టపడాలి. అంటుంటా నువ్వు వినటానికి ఇష్టం అంటే వినటానికి వినటానికి ఇష్టం ఉన్నప్పుడు వినటానికి ఇష్టపడాలి. వినాలనుకున్నప్పుడు వినటానికి ఇష్టపడాలి అన్నట్టుగా. వినటానికి ఇష్టపడాలి. వినాలనుకునేవాడు వినటానికి ఇష్టపడాలి అనండి. వినాలనుకునేవాడు వినటానికి ఇష్టపడాలి. వినాలి అనుకునేవాడు వినటానికి ఇష్టపడాలి అని రాయండి. వినాలనుకునేవాడు వినటానికి ఇష్టపడాలి. తాగాలనుకునేవాడు త్రాగటానికి ఇష్టపడాలి. తాగాలనుకునేవాడు నీరు త్రాగడానికి ఇష్టపడాలి. త్రాగాలి అనుకునేవాడు నీరు త్రాగడానికి ఇష్టపడాలి. తెలుసుకోవాలనుకునేవాడు తెలుసుకోవడానికి ఇష్టపడాలి. తెలుసుకునేవాడు తెలుసుకోవడానికి ఇష్టపడాలి. తెలుసుకునేవాడు తెలుసుకోవడానికి ఇష్టపడాలి. తెలుసుకునేవాడు అన్నప్పుడు జిజ్ఞాసు అని రాయాలి. అక్కడ అంతిమంలో అది ధాతును లోట్ లకారం రాయాలి. లోటు కానీ లింగి లకారంగా రాయాలి. ఇప్పుడు చెప్పిన 3 వాక్యాలు కూడా ముందు పదము ఉకారాంత ప్రత్యయం. మనం చెప్పిన కదా లాస్ట్ నియమంలో సనాశంస భిక్షవు సనంత ధాతులకు అంతిమంలో ఊ వస్తుంది. ఇక్కడ ఊ పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ముందుది ఊ వస్తుంది, తర్వాత లోట్ లకారంలో క్రియాపదం ఉంటుంది. అదే ధాతువుకు. అస్తు. తెలుసుకునేవాడు తెలుసుకోవాలనుకునేవాడు తెలుసుకోవడానికి ఇష్టపడాలి. లేదా తెలుసుకునేవాడు తెలుసుకోవడానికి ఇష్టపడాలి. అస్తు. ఇంకా ఈదటానికి ఇష్టపడే ఈదాలి. ఈదటానికి ఇష్టపడేవాడు ఈదాలి. ఇంకా ఈదటానికి ఇష్టపడేవాడు ఈదాలి. ఈదటానికి ఇష్టపడేవాడు ఈదాలి. అస్తు. ఇప్పుడు అలా కంటిన్యూ. ఇప్పుడు ఈ ధాతును ఉపయోగించి రాదండి. ఏ ధాతు? ఈ ధాతును ఉపయోగించి వాక్యాలు రాసుకోండి. మొట్టమొదటగా ఈ ధాతును ఉపయోగించండి. సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. నెక్స్ట్ అండి, బాలకుడు వస్తున్నాడు. బాలకుడు వస్తున్నాడు. బాలకుడు వస్తున్నాడు. మీరందరూ కూడా రావాలి. బాలకుడు వస్తున్నాడు. మీరందరూ కూడా రావాలి. మీరందరూ కూడా రావాలి. నెక్స్ట్ వాక్యము, అతడు దూరంగా జరగాలి. అతడు దూరంగా జరగాలి. ఇక్కడ మనకు అభ్యాసం పై కొన్ని ధాతులు చెప్పాను. దూరంగా అప్సరతి అని చెప్పామండి. అపైతి ధాతు చెప్పాము. ఉపసర్గంతో కూడుకునేది. ఈ ధాతు దానికి ఉపసర్గం వల్ల దూరంగా జరగాలని అర్థం వస్తుందన్నమాట. అందుకే అపైతి అది ఉపయోగించండి. అతడు దూరంగా జరగాలి. నెక్స్ట్, అతడు వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళందరూ వెళ్తున్నారు. అతడు ఇంకా వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. అతడు వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. నెక్స్ట్ అండి,
నేను వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను. ఇంకా మేమందరం కూడా వెళ్తున్నాము. నేను వెళ్తున్నాను. ఇంకా మేమందరం కూడా వెళ్తున్నాము. ఇంకా మేమందరం కూడా వెళ్తున్నాము. ఇంకా మేమందరం కూడా వెళ్తున్నాము. ఇంకా మేమందరం కూడా వెళ్తున్నాము. నెక్స్ట్ అండి. అతడు వెళ్ళాలి. అతడు వెళ్ళాలి. అతడు వెళ్ళాలి. మీరిద్దరు కూడా వెళ్ళాలి. అతడు వెళ్ళాలి. మీరిద్దరు వెళ్ళాలి. మీరిద్దరు వెళ్ళాలి. మా ఇద్దరిని కూడా వెళ్ళమంటావా? అందులోనే. అతడు వెళ్ళాలి. మీరిద్దరు వెళ్ళాలి. మా ఇద్దరిని కూడా వెళ్ళమంటావా? మా ఇద్దరిని కూడా వెళ్ళమంటావా? నెక్స్ట్. నీవు వెళ్ళు. నీవు వెళ్ళు. నీవు వెళ్ళు. నీవు వెళ్ళు. నేను కూడా వెళ్తాను. నీవు వెళ్ళు. నేను కూడా నేను కూడా వెళ్తాను. నీవు వెళ్ళు. నేను కూడా వెళ్తాను. నేను కూడా వెళ్తాను. నీవు వెళ్ళు. నేను కూడా వెళ్తాను. నెక్స్ట్. నన్ను వెళ్ళమంటావా? లేదా మా అందరిని వెళ్ళమంటావా? నన్ను వెళ్ళమంటావా? లేదా మా అందరిని వెళ్ళమంటావా? మా అందరిని వెళ్ళమంటావా? నెక్స్ట్. అతడు అతడు ఇంకా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు అతడు ఇంకా వాళ్ళిద్దరు ఈరోజు వెళ్తారు. ఈరోజు వెళ్తారు. ఈరోజు వెళ్తారు. మీరందరూ మీరందరూ రేపు వెళ్ళండి. మీరందరూ రేపు వెళ్ళండి. రేపు అంటున్నా, ఇది అనర్థదిన భవిష్యత్ కాలం వస్తుంది. మీరందరూ రేపు వెళ్ళండి. నెక్స్ట్. నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను. మీరందరూ కూడా మీరందరూ కూడా నిన్ననే వెళ్ళిపోయారు. మీరందరూ కూడా నిన్న వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయాను. మీరందరూ కూడా నిన్న వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయాను. మీరందరూ కూడా నిన్న వెళ్ళిపోయారు. నిన్న అంటాం అంటే లుంగు లకాన్ని ఉపయోగించాలి. నిన్న అంటే సారీ, లంగ్ లకాన్ని. నేను వెళ్ళిపోయా అంటే నేను ఈరోజు వెళ్ళిపోయాను. మీరందరూ కూడా నిన్న వెళ్ళిపోయారు అనండి. నేను ఈరోజు వెళ్ళిపోయాను. ఈ రోజు అన్నప్పుడు లుంగు లకారం. మీరందరూ కూడా నిన్న వెళ్ళిపోయారు. మీరందరూ కూడా నిన్న వెళ్ళిపోయారు. ఇది లంగ్ లకారం. నెక్స్ట్. నీవు ఈరోజు వెళ్ళిపోయావు. నీవు ఈరోజు వెళ్ళిపోయావు. నీవు ఈరోజు వెళ్ళిపోయావు. నీవు ఈరోజు వెళ్ళిపోయావు.
మేమందరం కూడా నిన్న వెళ్ళిపోయాము. మేమందరం కూడా నిన్న వెళ్ళిపోయాము. మేమందరం కూడా కూడా అవసరం లేదు. మేమందరం నిన్న వెళ్ళిపోయాం. మేమందరం నిన్న వెళ్ళిపోయాము. మేమందరం నిన్న వెళ్ళిపోయాము. మేమందరం నిన్న వెళ్ళిపోయాము. అస్తు. ఇవి ఈ రకంగా రాసుకొని వచ్చేయండి. ఈ ధాతులను ఉపయోగించి. నెక్స్ట్ కింద అశుద్ధ వాక్యాలను రాసుకోండి. అశుద్ధ వాక్యాలు. అశుద్ధ వాక్యాలు. జిజ్ఞాసతి. చూడండి, అశుద్ధ వాక్యం జిజ్ఞాసతి. జిజ్ఞాసతి ఇది అశుద్ధ వాక్యం. అశుద్ధం ఎలా చూడండి. జిజ్ఞాసతి కామా, చూసి రాసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి జిజ్ఞాసతి కామా శుశ్రూషతి. శుశ్రూషతి కామా దిదృక్షతి. 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 ఇది అంటే క్రియాపదాలే సనంత ఉపయోగించి క్రియాపదాలు తప్పించాడు. ఇక్కడ అశుద్ధ వాక్యాలు రాయండి. నెక్స్ట్ రెండో వాక్యం రాసుకోండి. బుభ్రూషతి. బుభ్రూషతి. బుభ్రూషతి కమ దిదాసతి. 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 దిదాసతి కామ లిలప్సతి. 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 ఇవి కూడా క్రియాపదాలు తప్పించాడు. వాటిని శుద్ధ వాక్యాలు రాసుకోండి. ఇవి మనకు అశుద్ధ వాక్యాలు అభ్యాసం 30లో ఉన్నటువంటివి. ఈ రకంగా అభ్యాసం 30లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు చెప్పాము. ఇవన్నీ రేపు రాసుకొని వచ్చేయండి. రేపు సోమవారం మనం వీటి యొక్క ఆన్సర్ చెప్పుకుందాం. ముందు మనము ఇవి చెప్పుకున్నామండి. ఇది అభ్యాసం 30లో నియమాలు చెప్పుకునేటప్పుడు ధాతులు క్రియాపదాలు చెప్పాను సన్నంతో ఉపయోగించి. వాటి అర్థాలు అడిగారు, అక్కడ పైన వచ్చాయి. అయినా మళ్ళీ ఒకసారి చూసుకోండి. అభ్యాసం 30లో నియమం 120. ఇదే అభ్యాసంలో నియమం 120లో కొన్ని మనం చెప్పాను. జిగమిషతి, జిగమిషతు, జిగమిషేత్, అజిగమిషత్. తర్వాత ఇంకా ప్రసిద్ధమైన ధాతులు చెప్పుకున్నాం. జిహీర్షతి, తితీర్షతి, ముహమూర్షతి. ఇవన్నీ చెప్పాము కదా. వాటిని యొక్క ఆన్సర్స్ రాసుకోండి. ఆ క్రియాపదాల యొక్క సన్నిహిత క్రియాపదాల యొక్క ఆన్సర్స్ చూసుకోండి. అక్కడ రాసుకోండి. నియమం 120లోకి వచ్చేసేయండి. అందరు రాసుకున్నారు. వాటి పక్కనే స్పేస్ ఉంటుంది, రాసుకోండి. ముందుగా గమ్ ధాతుకు జిగమిషతి ఇచ్చాడు. అంటే వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. జిగమిషతి లట్లకాలంలో వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. సహా జిగమిషతి. నెక్స్ట్ జిగమిషతు, అతడు వెళ్ళటానికి ఇష్టపడాలి. సహా జిగమిషతు, వెళ్ళాలి, ఇష్టపడాలి. లోట్ల కాలంలో జిగమిషతు వెళ్ళటానికి ఇష్టపడాలి. నెక్స్ట్ అండి జిగమిషేత్. ఇది కూడా లింగ లకాలంలో ఇష్టపడాలి, వెళ్ళటానికి ఇష్టపడాలి. నెక్స్ట్ అజిగమిషత్, వెళ్ళటానికి ఇష్టపడ్డాడు, అయిపోయింది. వెళ్ళటానికి ఇష్టపడ్డాడు అంటే క్రియ జరిగిపోయింది అన్నమాట. అంటే నిశ్చయం చేశాడు, నిర్ణయం తీసేసుకున్నాడు. జిగమిష్ వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. నెక్స్ట్ జిగమిషిష్యతి, వెళ్ళడానికి ఇష్టపడతాడు. వెళ్ళటానికి ఇష్టపడతాడు. ఓకేనా, వెళ్ళటానికి ఇష్టపడతాడు. ఇక్కడ లట్టు, లోట్టు, లింగ్, లంగ్, లిట్ లకాలం ఇచ్చాడు. 5 లకాలు ఇచ్చాడు. అలాగే మనం మిగిలిన లకాలు కూడా ఇదే విధంగా చూసుకోవచ్చు. చూసుకోండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రసిద్ధమైన ధాతులు సన్నంత ప్రయోగాన్ని ఉపయోగించి చెప్పాము. అందులో బుభూషతి ఉంది. భూధాతు సత్తా అంటే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా సత్తా అంటే ఏదైనా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. దాన్ని ఉంచడానికి బుభూషతి, ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అది ఒక సత్తాత్మకమైన పదార్థాన్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాడు అర్థం చేసుకోవచ్చు. బుభూషతి, ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ అండి, నెక్స్ట్ భ్రూధాతు అండి. ఏమిచ్చాడు? వివక్షతి, ఇక్కడ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వివక్షతి.
మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ శ్రు ధాతు, శుశ్రూషతి. ఇవన్నీ మన క్రియాపదాలు సంస్కృత వాక్యాలు వచ్చేసాయి. తెలుగు వాక్యాలు సంస్కృత వాక్యాలు చెప్పాం కాబట్టి మీకు మళ్ళీ అక్కడ సందేహం ఉండకూడదు అని చెప్పి ఇక్కడ చెప్పేస్తున్నాను. శుశ్రూషతే, ఇక్కడ సేవ చేయడానికి ఇష్టపడుతున్నాడు లేదా వినటానికి ఇష్టపడుతున్నాడు, రెండు అర్థాలు వస్తాయి. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. శుశ్రూషతే సేవ చేయడానికి ఇష్టపడుతున్నాడు లేదా వినటానికి ఇష్టపడుతున్నాడు, వినటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ చికీర్షతి, సేవ చేయడానికి ఇష్టం. కర్తుం ఇచ్చది చికీర్షతి, కర్తుం ఇచ్చతి చికీర్షతి, చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది ఏదైనా కావచ్చు. నెక్స్ట్ అండి జిహీర్షతి, జిహీర్షతి హరించడానికి ఇష్టపడుతున్నాడు లేదా తీసుకెళ్ళడానికి. ఉదుగు ధాతుకు రెండు అర్థాలు ఉన్నాయండి కాబట్టి సందర్భాన్ని బట్టి తీసుకుంటాము. తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు లేదా హరించడానికి ఇష్టపడుతున్నాడు, అట్లా ఏదైనా తీసుకోవచ్చు. జిహీర్షతి, అర్థం ఇచ్చది జిహీర్షతి, తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు, హరించడానికి ఇష్టపడుతున్నాడు, దాన్ని జిహీర్షతి అంటాం. తీసుకెళ్ళడానికి ఇష్టపడటం. నెక్స్ట్ తితీర్షతి, తితీర్షతి ఈదటానికి ఇష్టపడుతున్నాడు, ఈదటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ మృధాతు, ముమూర్షతి, 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 ముమూర్షతి. మృత్యుకు దగ్గరగా ఉన్నాడు అంటే ముమూర్షతి అంటే చనిపోవడానికి ఆసన్నంగా ఉండడు అనమాట. చనిపోవడానికి ఆసన్నంగా ఉండడు అంటే అంతిమ స్థితి నడుస్తున్నట్టుగా. ముమూర్షతి చనిపోవడానికి ఆసన్నంగా దగ్గరగా ఉన్నాడు. ముమూర్షతి మరణాసన్నంగా ఉన్నాడు అంటే మృత్యు ఆసన్నంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. ముమూర్షతి. నెక్స్ట్ మృత్యుకు దగ్గరలో ఉన్నాడు అన్నట్టుగా. నెక్స్ట్ అండి జిజ్ఞాసతే, తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. జిజ్ఞాసతే, జిజ్ఞాసతే తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ పిపాసతి, తాగడానికి ఇష్టపడుతున్నాడు. పిపాసతి, పిపాసతి తాగడానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ దాదాతు, దాద దిత్ సతి సామాన్య దకాలని దిత్ సతి, దిత్ సతి, దాదాతుకి దిత్ సతి, దాదాతుకి దిత్ సతి అంటే దిత్ సతి అంటే ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ ధాధాతు, ధాధాతుకి ధారణ చేయడానికి ఇష్టపడుతున్నాడు, ధారణ చేయటానికి ఇష్టపడుతున్నాడు, ధారణ చేయటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ దిత్సతి వస్తుంది లేదా దిత్సతి, రెండు పదస్మి పదం ఉంది, ఆత్మీయ పదం రెండు ఉన్నాయండి. అలాగే దాదాతు కూడా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, అనేది ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దిత్సతి ఉంది, దిత్సతే ఉంది అంటే పదస్మి పదం ఆత్మీయ పదం రెండు రాయొచ్చు, ఉభయపదే అనమాట. అస్తు లబ్ధాతు లిప్సతే పొందటానికి ఇష్టపడుతున్నాడు, లిప్సతే పొందటానికి ఇష్టపడుతున్నాడు, లిప్సతే పొందటానికి ఇష్టపడుతున్నాడు, పొందటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ హంధాతు అండి, చంపటానికి ఇష్టపడుతున్నాడు. జిఘాంసతి, హంధాతు జిఘాంసతి చంపటానికి ఇష్టపడుతున్నాడు. ముందు లిప్సతే, ఇదేమో హంధాతు జిఘాంసతి చంపటానికి ఇష్టపడుతున్నాడు, చంపటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ దృశ్ ధాతు అండి, దృశ్ ధాతు దిదృక్షతే, దిదృక్షతే చూడటానికి ఇష్టపడుతున్నాడు, దిదృక్షతే చూడటానికి ఇష్టపడుతున్నాడు, దిదృక్షతే చూడటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ పట్టు ధాతు అండి, పట్టు ధాతు పిపఠిషతి, పిపఠిషతి చదవటానికి ఇష్టపడుతున్నాడు, పిపఠిషతి చదవటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్
స్వప్ ధాతు సుషుప్సతి నిద్రపోవడానికి ఇష్టపడుతున్నాడు. సుషుప్సతి నిద్రపోవడానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ గ్రహధాతుకి జిగృక్షతి 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 అంటే గ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. గ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ జీ ధాతు అండి. జిగీషతి గెలవటానికి ఇష్టపడుతున్నాడు. జిగీషతి గెలవటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ కిత్ ధాతు చికిత్సతి వైద్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. చికిత్స చేయడానికి ఇష్టపడుతున్నాడు. చికిత్స చేయడానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ భుజ్ ధాతుకి బుభుక్షతే భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తినడానికి ఇష్టం. భుజించడానికి ఇష్టపడుతున్నాడు. బుభుక్షతే భుజించడానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ మాన్ ధాతు మీమాంసతే అంటే విచారించడానికి ఇష్టపడుతుంది. మీమాంస అంటే పరిశోధన చేయడం అంటే సూక్ష్మంగా ఆలోచించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే గంభీరంగా పరిశోధించడానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ అండి ముత్సు ధాతు ముముక్షతి వదలటానికి ఇష్టపడుతున్నాడు. పాపాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నా అని చెప్పాను పైన వాక్యంలో. ముముక్షతి వదలటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ బద్ ధాతు బిభత్సతే 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 దీనికి అనేక అర్థాలు ఉన్నాయండి. ఒకటి బద్ధాతు బాధించే అర్థం, పీడించడానికి ఇష్టపడుతుంది ఆయన. పీడించడానికి అంటే దుఃఖ పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. కొందరికి ఉంటుంది కదా, ఒక నడిపిస్తే బాధపడుతుంది సంతోషం అనమాట. అజ్ఞాన విద్యలో ఉండి బద్ధాతు బిభత్సతే బాధ పెట్టడానికి ఇష్టపడుతున్నాడు, దుఃఖించడానికి ఇష్టపడుతున్నాడు. దీనికి అనేక అర్థాలు వస్తాయండి. అంటే వేరే అర్థాలు కూడా ఉండొచ్చు. అది ఇంకేమైనా చెప్తాను. తాత్కాలికంగా ఇది రాసుకోండి. బిభత్సతే అంటే బాధ పెట్టడానికి దుఃఖ పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇవి కొన్ని చెప్పాను. సో ఇవి దాదాపుగా దీంట్లో సంబంధించినటువంటి అర్థానికి సంబంధించి వాక్యాలు, తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఆధారం చేసుకుని, శబ్దకోశాన్ని ఆధారం చేసుకుని ఈ వాక్యాల యొక్క ఆన్సర్స్ రాసుకొని వచ్చేయండి. సోమవారం, రేపు ఆదివారంగా సెలవు ఉంటుంది. సోమవారం వీటి యొక్క ఆన్సర్ చెప్తున్నాను. నెక్స్ట్ 31వ అభ్యాసం మనం మొదలు పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి తా ప్రత్యయం భూతకాలంలో మనము అర్థం చెప్పండి. లంగ్ లకారము, పరోక్ష లిట్, ఇది కూడా లంగ్ లకారం భూతకాల అర్థం చెప్తుంది. అదేవిధంగా లుంగ్ లకారం, ఈ 3 భూతకాల అర్థాలు. లిట్ రామాయణ ఇతిహాసకాల్లో చెప్పేటప్పుడు మనము లిట్ లకారాన్ని ఉపయోగిస్తాం భూతకాలంలోనే. అదేవిధంగా ఈ రోజు చెప్పిన భూతకాలం చెప్పాలంటే లుంగు లకారాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా నిన్న మొన్న జరిపిన భూతకాలం చెప్పాలంటే లంగ్ లకారాన్ని ఉపయోగిస్తాం అని చెప్పాం. ఇప్పుడు ఈ లకారాలు కాకుండా తా ప్రత్యయంతో కూడా మనం భూతకాలం, సామాన్య భూతకాలం అంట, అది ఈ రోజు నిన్న మొన్న కాకుండా అన్నిటికీ ఉపయోగిస్తాం. అన్నిటికీ సామాన్యంగా తా ప్రత్యయాన్ని ఉపయోగించుకో. గతవాన్, పీతవాన్, త్రితవాన్, ఖాదితవాన్, ఉక్తవాన్, నతవాన్, భక్షితవాన్, చాలితవాన్, అలాగా అన్నిటికీ తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి భూతకాలు ఏ రకంగా ఉంటాయనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు భూతకాలు చెప్పడానికి ఏ విధంగా అయితే లకాలు వచ్చాయి, అట్లాగా మనం ప్రత్యయాన్ని ఉపయోగించి కూడా అదే అర్థాన్ని చెప్పవచ్చు. లట్లకాలంలో మనం వర్తమాన కాలం లట్లకాలం చెప్పాం. అదేవిధంగా ఆ లట్లకాలం కాకుండా శత్రు శాంతి ప్రత్యయాన్ని ఉపయోగించి కూడా మనం అదే అర్థాన్ని చెప్పవచ్చు. అలాగా శత్రు శాంతి ప్రత్యయాన్ని ఉపయోగించి, తుమ్ముని ప్రత్యయాన్ని ఉపయోగించి మనం ముందు చూద్దాము. రేపు 31వ అభ్యాసంలో తా ప్రత్యయాన్ని ఉపయోగించి, తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి ఎలా ఉంటాయి వాక్యాలు, వాటిని అభ్యాసం చేద్దామండి. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు అంటే తర్వాత చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.